హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో నేనైతే 50,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ అయితే మనకైతే ఇన్ఫినిక్స్ నోట్ 50X ఫోన్. ఇదైతే మంచి ఫోన్. మరి ఇన్ఫినిక్స్ నుంచి వచ్చే ఫోన్ కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది. మరి 15,000 అంటే అంత రేంజ్లో కాదు, అయితే మనకి ఇంకా తక్కువ రేట్లోనే వస్తుంది. ప్రైస్ అయితే లాస్ట్కి అయితే చెప్తా. దీంట్లో అయితే మనకి వేగాన్ లెదర్ అయితే ఇచ్చిళ్ళు, IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మంచి ప్రొసెసర్. మరి గేమ్స్ కూడా మనం అయితే ఆడుకోవచ్చు. మరి దీంట్లోనైతే యానిమేషన్స్ కూడా గుడ్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో అయితే, ఈ ఫోన్లో అయితే. ఇంకా గేమింగ్ కూడా గుడ్ మంచిగా ఆడుకోవచ్చు మనం అయితే. HD+ డిస్ప్లే ఇచ్చిళ్ళు. ఇది ఒకటి పెద్ద మైనస్ పాయింట్. ఫుల్ HD ఇస్తే బాగుండు, దీన్ని కొట్టే ఫోన్ ఉండదు ఆ రేట్లో ఫుల్ HD ఇస్తే. కాకపోతే వీళ్ళైతే HD+ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. కెమెరా అయితే బ్యాక్ సైడ్ అయితే 50MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కెమెరా అయితే ఓకే క్వాలిటీ అయితే ఉంటుంది. మరి అంత మంచిగా అయితే ఉండే కెమెరా అయితే, ఫోటోలు అయితే తీసుకోవచ్చు. మరి యావరేజ్ అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి 11,500 రూపీస్ అట్లా వస్తుంది. మరి సేల్లోనైతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో అయితే మనకైతే ఇదైతే తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 11,500 రూపీస్ తీసుకుంటే ఇదైతే బెస్ట్ ఫోన్ అని అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకొని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనం అయితే నెక్స్ట్ ఫోన్ అయితే మనకి iQOO Z10X. ఈ ఫోన్ అయితే మనకి 13,000 రూపీస్కి వస్తుంది. ఆ ఫోన్ తీసుకునే వాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోండి మీరు అయితే. దీంట్లో మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా దీంట్లో బ్యాటరీ అయితే మనకి 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ప్రొసెసర్ అయితే సేమే మనకి. దీంట్లో స్టోరేజ్ అయితే UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. కొంచెం స్టోరేజ్ కూడా మనకి ఫాస్ట్ అయితే ఉన్నది. దీంట్లో అయితే మెయిన్ కెమెరా అయితే 4K 30fps అయితే రికార్డింగ్ అయితే చేస్తుంది. బాగున్నది. బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. లైటింగ్ మంచిగా ఉంటే, క్వాలిటీ అయితే మంచిగా ఉంటే, లైటింగ్ అంతా మంచిగా లేకపోతే నాయిస్ అయితే ఉంటే అంత మంచిగా క్వాలిటీ అయితే ఉండదు మనకి. ఈ ఫోన్ అయితే ఓకే. దాని ఇన్ఫినిక్స్ ఫోన్ కొనే బదులు ఈ ఫోన్ అయితే కొనడానికి అయితే ట్రై అయితే. మరి నెక్స్ట్ అయితే మనకి లావా ప్లే అల్ట్రా ఫోన్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మనకైతే ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఈ లావా ఫోన్లోనైతే మైక్ అయితే మనకి డ్యూయల్ మైక్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఇప్పుడు రెండు ఫోన్లలో మాత్రం ఒకటే మైక్ ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి డ్యూయల్ మైక్ అయితే ఇచ్చి కొంచెం నాయిస్ కాన్సిలేషన్ అయితే మనకైతే మంచిగా ఉంటుంది. దీంట్లో ప్రొసెసర్ కూడా సేమే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ ఉన్నది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే అంత మంచిగా అయితే లేవు. దీంట్లో అయితే మనకి యానిమేషన్స్ కూడా అంత స్మూత్ అయితే లేవు ఈ ఫోన్లో అయితే. లావా ఫోన్లో అయితే ఒక ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటే మీరైతే ఈ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదంటే వేరే ఫోన్స్ అయితే ఉన్నాయా, వేరే ఫోన్స్ అయితే మీరైతే తీసుకోవచ్చు. మరి ఇంకొక ఫోన్ కూడా ఉన్నది మనకి, Realme P3 Pro. ఇదైతే బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్తా 15,000 రూపీస్ బడ్జెట్లో. ఆ ఫోన్లో మనకైతే 16,000 15,000కి అయితే వచ్చేస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. దీంట్లో ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది మనకి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. IP69 రేటింగ్ అయితే ఇచ్చింది మనకి. దీంట్లో ఫోన్ అయితే మనం అయితే నీళ్ళలో ముంచిన ఏం కాదు. మరి ఫోన్కి అయితే 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఫోన్ అయితే మనకి. ప్రొసెసర్ అయితే Snapdragon 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. BGMI అయితే 60 FPS అయితే హ్యాండిల్ అయితే ఇస్తుంది. గేమ్స్ కూడా మనం అయితే ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు. మరి Realme P3 Pro కూడా 15,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అని అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్.